హలో ఫ్రెండ్స్, మన మొక్కజొన్న పాప్కార్న్ అయితే వచ్చేసింది రోయ్! చూస్తున్నారు కదా! వామ్మో! ఇదైతే చెరుకు పెరిగినట్టయితే పెరిగేసింది ఫ్రెండ్స్. ఇదైతే 8 అడుగులు, 6 అడుగుల వరకు అయితే పెరిగింది ఒక చెట్ల హైటు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం మొక్కజొన్న 2 మంత్స్ మనది కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్‌కైతే జాయిన్ అయిందనమాట. చూస్తున్నారు కదా! మనకి అప్పుడే క్రాప్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది మొక్కజొన్న అయితే మనకి చాలా బాగా అయితే వచ్చింది. ఇది చూస్తున్నారు కదా! ఇదైతే ఒక్క చెట్ల హైట్ అయితే పెరిగేసింది ఫ్రెండ్స్. చాలా హైట్ అయితే వచ్చింది ఇది. నేనైతే వీడియోస్ చేసి అయితే చాలా డేస్ అయింది కాబట్టి ఈరోజైతే చూపిస్తున్నాను మీకైతే మొక్కజొన్నది చూపియలేదనమాట. చూస్తున్నారు కదా! అప్పుడే మనకి మొక్కజొన్న అయితే బయటకనే వచ్చింది. మొత్తం ఒక చెట్ల హైట్ అయితే ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం పాప్‌కార్న్ కాబట్టి అది హైట్ అయితే వస్తుంది. ఇప్పుడే ఇలా వచ్చిందంటే వర్షాకాలంలో అయితే ఇంకా వస్తదనమాట. ఏమంటే ఇప్పుడు గాలి ఇచ్చేది కాబట్టి మనం పడేది లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! దాదాపు 5 అడుగులు, 6 అడుగులు అయితే వచ్చిందనమాట. చూడండి ఇవైతే 2 అయితే వచ్చినాయన్నమాట మొక్కజొన్నలు. కనిపిస్తున్నాయి కదా! నేను చూపిస్తున్నాను. ఇక్కడ పైన ఒకటి వచ్చేసింది. మళ్ళీ కింద ఒకటి చూస్తున్నారు కదా! అద్దు. ఈ 2 అయితే వస్తాయన్నమాట. పైనదైతే మనకి బలంగా వస్తది. కిందదైతే మనకి చిన్నగా అయితే వస్తది ఫ్రెండ్స్. మెయిన్ అంటే మనకి పైనదే. చూస్తున్నారు కదా! ఎంత హైట్‌గా వచ్చింది. మనం నార్మల్ జొన్నలు అయితే కిందే వస్తాయన్నమాట. ఇదైతే పైన వచ్చింది చూడండి ఎంత హైట్ అయితే ఉంది. ఇదే కాదు ఫ్రెండ్స్, మొత్తం అయితే అలాగనే ఉంది. ఇక్కడనే కాదు, స్టార్టింగ్ అనే కాదు, ఎండింగ్ వరకు మిడిల్‌లో అంతా ప్రతి ఒక్క దాంట్లో ఇలానే 2 అయితే వచ్చినాయన్నమాట. చూడండి జుట్టు అయితే పెంగొచ్చింది. ఇంకో 1 మంత్‌లో అయితే మనకి గింజలైతే బలడం జరుగుతుంది. చూడండి ప్రతి దాంట్లో 2 అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా! ప్రతి దాంట్లోనూ అలాగే ఉన్నాయి. హైట్ కూడా అంతే మనకు వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే ఇది గాలి ఏసిందనుకో పడిపోతాననమాట. దాదాపు 5 అడుగుల పైన ఉంది. చూడండి ఇది ఎంత దృఢంగా అయితే వచ్చింది. మనకి ప్రతి ఒక్కటి మొక్కజొన్న అనేది ఇలానే ఉంది. ఏమంటే నేను ఎగ్జాంపుల్‌కి అయితే ఒక మొక్కజొన్న అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి కార్నర్‌లో ఉంటాయి కదా! కార్నర్‌లో అయితే ఇలా బలంగా అయితే వచ్చినాయన్నమాట. సేమ్ భలే వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే నాకి. చూస్తున్నారు కదా! ఇదైతే మనకి ఫుల్‌గా క్రాప్ అనేది మంచి క్రాప్ అనేది వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. మొత్తం అలానే ఉంది. ఇది చూడండి చూపిస్తాను మీకైతే జ్యువెలంగి అని అంటారు కదా! దాన్నైతే చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇదైతే 1 మంత్‌కి, 1 ½ మంత్‌కి అయితే ఇది వచ్చేస్తుందనమాట బయటికి. ఇదొచ్చి 20 డేస్ అలా అయిన తర్వాత కింద అయితే మొక్కజొన్న అనేది వస్తదనమాట. చూడండి ప్రతి దాంట్లోనూ మనకి క్రాప్ అనేది బాగా వచ్చింది. ఏజ్ అనేది తగ్గకుండా. సో నేనేమనంటానంటే మనం నార్మల్ జొన్నల కన్నా ఇది రేట్ ఎక్కువ. మరియు మన క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది పాప్‌కార్న్ అనేది. ఇవి మనం ప్యారెట్స్ అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. చిలుకలైతే తినేకైతే సీడ్స్ కదా! అందుకని చాలా వస్తాయి. అవి కాపులైతే కాయాలి. అవి రాబోయే వీడియోలో అయితే వెరీ ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే వీడియోలు అయితే చేసి పెడతాననమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ షన్ను ఫార్మ్ వ్లాగ్స్ అండ్ లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి నాకంటూ ఒక సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్. ఫ్రెండ్స్ మార్కెట్‌లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ధర ఎంతుందంటే ఈ పాప్‌కార్న్ జొన్నలైతే మనకి 7,000 లేదా 6,000 వరకు పోతా ఉన్నాయి. 100 కేజీ ప్యాకెట్స్ అయితే. ఇంకా పోయే కొద్దీ మన క్రాప్ వచ్చే లోపల ఇంకా పెరుగుతుందని అంచనా ఏస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అవి రేర్ అనమాట. సమ్మర్‌లో అయితే ఎవరు ఎక్కువ ఎయ్యరనమాట. సో ఏమో పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఈసారి అయితే మార్కెట్‌కి వెళ్తే మీకు తప్పకుండా వీడియో అయితే నేను పెడుతుంటా ఫ్రెండ్స్. నా ఛానెల్ అయితే షన్ను ఫార్మ్ వ్లాగ్స్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను పెడుతుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే విలేజ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా! మనం టౌన్‌లో జరిగేదే కాకుండా విలేజ్‌లో ఏమేమి జరుగుతుందో అనేది మనం తెలుసుకోవాలనే నా యొక్క ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్.